ఈ కార్యక్రమం జరగడానికి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నారో అనూప్ గుప్తా గారికి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి, సిఎస్ఆర్ కింద నిధులు తీసుకునేటటువంటి సిస్టమ్ మనకి గతంలో కూడా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మందికి తెలుసు అసలు ఆ సిస్టమ్ ఏంటి, ఆ సిస్టమ్ కింద ఎంతవరకు తీసుకురావచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. ఉపయోగించుకోవడం కూడా చాలా లిమిటెడ్గానే ఇప్పటి వరకు ఉపయోగించుకుంటున్నాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సోర్స్ నుంచి అభివృద్ధికి ఎటువైపు నుంచి నిధులు అవసరం, ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళ డబ్బులతో ముడిపడినటువంటి పరిస్థితి. చిన్న డ్రైన్ కట్టాలన్నా కానీ డబ్బులు కావాలి. కానీ గవర్నమెంట్కి ఉండే బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్తో ఎంతవరకు చేయగలుగుతాం, ఇతర మార్గాలు చూసుకున్నప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఉన్నట్టు ఈ సిఎస్ఆర్ నుంచి నాకు తెలిసి ఇప్పటికే చంద్రశేఖర్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసాం. నేను కూడా 2-3 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ ఎక్విప్మెంట్ కోసం కానీ ఆ అభివృద్ధి కోసం కానీ, అలానే ఇవాళ ఈస్ట్ నియోజకవర్గానికి ఒకటి, తెనాలి నియోజకవర్గానికి ఒకటి మొబైల్ మెడికల్ వ్యాన్స్ని తీసుకురావడం అనేది నిజంగా మనం అందరం కూడా చంద్రశేఖర్ గారికి ఒకసారి మీ హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే సిస్టంలో ఉన్నప్పటికీ కూడా వాడుకోవటం తెలియాలి. ముందు ఆ వాడుకోవడం తెలియాలి అంటే ఆ వ్యక్తి మీద ఆ కంపెనీలకి నమ్మకం కూడా ఉండాలి. ఇవాళ ఆ రకంగా ఈ సంవత్సర కాలంలోనే చాలా కంపెనీస్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధికి దోహదపడే విధంగా చేసినటువంటి చంద్రశేఖర్ గారు నిజంగా జనసేన పార్టీ తరఫు నుంచి నేను కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే వాళ్ళు చేసేటటువంటి పనికి ఒక సార్థకత ఉంటుంది. ఇవాళ ఒక సిస్టమ్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రజల నుంచి కూడా దానికి సానుకూల స్పందన ఉన్నప్పుడే అదంతా కూడా సఫలీకృతం అవుతుంది. తప్పితే ఊరకన వాళ్ళు ఏదో పెట్టారు మన మీద వచ్చామన్న సందర్భం కాకుండా, ఇప్పుడే కారులో వస్తుంటే తాళ్ళ గారు అంటున్నారు మంత్రి గారితో, సార్ నేను కూడా కొంత డొనేట్ చేస్తాను, నగరాన్ని సుందరీకరణలో భాగంగా మీరు స్టెప్ తీసుకోండి అంటున్నప్పుడు అనిపించింది. అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి లీడర్ల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏదో మనకు ఓట్లు వేసాము గెలిచాము 5 సంవత్సరాలు గడుపుకుని వెళ్దామన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనే దానికి వ్యత్యాసం ఒకసారి చూసి మీరందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా ఇంకొన్నటువంటి 4 సంవత్సరాల్లో గుంటూరుని ఖచ్చితంగా ఆయన ఏదో చెప్పారు, ఇప్పుడు థాయిలాండ్ ఏదో అన్నట్టున్నారు, థాయిలాండ్ మోడల్ కావాలన్నారు. అంటే థాయిలాండ్ మోడల్ అంటే మనం ఏదో చూస్తుంటాం కానీ మనం ఎక్కడ కూడా అనుభవించాల. అంతకంటే రోడ్డు అంత క్లీన్గా ఉంటాయి. క్లీన్గా ఉండాలంటే దాంట్లో పాత్ర మనం కూడా తీసుకోవాలి. గబక్కన ఏదో తింటాం కూడా పడేస్తాం. ఆ పడేసే ముందు మనం కూడా కొంచెం ఆలోచించాలి, అరే నేను ఎక్కడ పడేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచన మనం కూడా చేస్తే ఆటోమేటిక్గా థాయిలాండ్ దిగిరాలేదు కదా. థాయిలాండ్ కూడా ఇలాగే రాజకీయ సిస్టంలో వచ్చింది. ఆ రాజకీయ సిస్టంలో మనం కూడా అలవాటు చేసుకుంటే ఇవాళ ఎంత రకంగా గుంటూరు వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి రాదు. మనం కూడా చూస్తున్నాం, ఎక్కడికక్కడే నా ఇంట్లో నుంచి పక్కకు పోవాలి, అది ఎక్కడ పోతుందని ఆలోచించకుండా మనం కూడా మన ఇంట్లో అంతా ఊడ్చేస్తున్నాం, ఒక కవర్లో పెడుతున్నాం, విసురుతున్నాం బయటికి. ఆ బయటికి కింద ఎక్కడ పోతుంది, ఆ రోడ్డు మీద, ఆ రోడ్డు నుంచి డ్రైన్లోకి వర్షం వచ్చినప్పుడు అడ్డం పెడతాం. సో ఇవన్నీ కూడా మీరు కూడా ప్రజలుగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మన నగరము సుందరీకరణ వస్తుంది కనుక ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి కోరుతూ, మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, దానికి సహకరించినటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారికి, మరీ ముఖ్యంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారికి జనసేన పార్టీ నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు మరొకసారి అందరూ కూడా ప్రణామాలు తెలియజేస్తూ తెలుసుకున్నాను. జై హింద్.